ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఉన్న పాస్పోర్ట్ కార్యాలయం వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడంతో పాస్పోర్ట్ కొరకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే బందర్ రోడ్లో ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ కేంద్రం వద్ద పార్కింగ్ వసతి కాని, పాస్పోర్ట్ దారులతో వచ్చే బంధువులకు కూర్చునేందుకు వెయిటింగ్ హాలు కూడా లేకపోవడం, పోలీసు వారి జరిమానాలతో సతమతమవుతున్నారు. పాస్పోర్ట్ కేంద్రం ఎంట్రన్స్లో పాస్పోర్టు దరఖాస్తుదారులతో పాటు మరొక కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించకపోవడం వల్ల దరఖాస్తు వెరిఫికేషన్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తత్కాల్ అధిక ఫీజు చెల్లించి వచ్చినప్పటికీ అక్కడ సిబ్బంది కూడా సక్రమంగా అవగాహన కల్పించకపోవడం, సహకరించకపోవడంతో మరింత సమయం వృధా అవుతుంది. ఇతర దేశాలలో ఉన్న పిల్లల వద్దకు తల్లిదండ్రులు వెళ్లే సమయంలో పాస్పోర్ట్ వరకు విజయవాడలోని కేంద్రం వద్దకు వచ్చే వారి అవస్థలు అనేకం. కనీసం దరఖాస్తుదారుల అవసరం కోసం కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వకపోవడం, దరఖాస్తులను భర్తీ చేయడంలో సిబ్బంది సహకరించకపోవడం, ఈ విధంగా దరఖాస్తు సార్లు లోపలికి బయటికి తిరగటానికి దాదాపు 2-3 గంటలపాటు సమయం పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలిసి తెలియని సెక్యూరిటీ గార్డులే కస్టమర్ కేర్ సెంటర్లుగా మారి తగిన సూచనలను అందిస్తున్నప్పటికీ ఫలితం లేకపోతుంది. పాస్పోర్ట్ కేంద్రంలో పలు రకాల దరఖాస్తుదారులకు ఇంగ్లీషులో ఉన్న అప్లికేషన్లు నింపేందుకు ప్రత్యేక సిబ్బంది లేకపోవడం వల్ల అక్కడ వారి పరిస్థితి దయనీయం. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పలు జిల్లాల నుండి వచ్చే వాహనాలకు పార్కింగ్ వసతి కూడా లేదు. సుదూర ప్రాంతాల నుండి దరఖాస్తుదారులతో పాటు వచ్చే మిత్రులు, కుటుంబ సభ్యులకు రెస్ట్ రూమ్స్, వెయిటింగ్ హాల్స్ కూడా లేకపోవడంతో గంటల తరబడి ఎండలో, వర్షం వస్తే వానలోనూ నిలువ కాళ్లపైనే విజయవాడలోని పాస్పోర్టు కేంద్రం వద్ద ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. నమస్తే న్యూస్, విజయవాడ.